శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం దుర్గారు. నమస్తే అండి. హరిహర వీరమల్లుకి ఆపోజిట్గా అంటే నెక్స్ట్ డేనే మన గీతా ఆర్ట్స్ నుంచి ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఫ్యాన్స్లో ఏంటి, దీనికి వ్యతిరేకంగా ఆపోజిట్గా ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారా అనేది ఒక క్వశ్చన్ వినిపిస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ అలా రిలీజ్ చేసినా నష్టం లేదండి, రిలీజ్ చేయకపోయినా నష్టం లేదు. ఇప్పుడు ఓకే, వీళ్ళ మీద పోటీ కోసం ఆ సినిమా రిలీజ్ చేస్తున్నారని అనుకోండి, పోనీ ఏమవుతుంది? ఏ సినిమాకు ఉండే ఇది దానికి ఉంటుంది. కాబట్టి అసలు నన్ను అడిగితే కనుక అయితే ఒకప్పుడు అంటే ఇప్పుడు మెగా కాంపౌండ్ లేకపోతే అల్లు కాంపౌండ్ అని లేదు. వాళ్ళు కలిసే పనిచేశారు, బావమరుదులు. ఈయన బిజినెస్ చూసుకుంటే ఆయన సినిమాలు చేశారు. ఓ పక్క చిరంజీవి గారు మావయ్య గారు కూడా ఒకప్పుడు యాక్టర్, పెద్ద యాక్టర్ ఆయన. సో అన్నీ సవ్యంగా జరిగిపోయాయి. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆఫ్ లేటు వీళ్ళింట్లోనూ బోల్డ్ మంది హీరోలు వచ్చేసారు. అక్కడ అల్లు అర్జున్ కూడా ఇవాళ ఒక ఐకాన్ స్టార్గా ఒక పుష్ప తోటి ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు ఆయన. సో మనం యాక్చువల్గా మనం మాట్లాడుతున్నామేమో నన్ను అడిగితే. అంతకుముందు కూడా నేను అన్నా, మీకు గుర్తుందా, ఈ గొడవలన్నీ జరిగినప్పుడు ఎందుకు కలవరండి, వాళ్ళే కలుస్తారు అన్నా. వెళ్ళి అల్లు అర్జున్ వెళ్ళి కలిశారు కదా. అంటే సిచ్యువేషన్ ఏంటి, సందర్భం ఏంటి మనకు అనవసరం. బట్ అవసరమైనప్పుడు ఎవరికి వాళ్ళు బాగానే ఉంటారు. మధ్యలో మాట్లాడుకునేది లేకపోతే నష్టపోయేది లేకపోతే కొట్టుకునేది మనమే అని నా ఉద్దేశం. ఇప్పుడు మీరు అన్నట్టుగా హరిహర వీరమల్లు 24న పవన్ కళ్యాణ్ గారిది రిలీజ్ అవుతుంది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం పవన్ కళ్యాణ్ గారి సినిమా చాలా అంటే అంచనాల మధ్య, భారీ అంచనాల మధ్య వస్తుంది. వీళ్ళు ఏమంటారంటే హోమ్ బలే ఫిలిమ్స్ అని కన్నడ చిత్రరంగానికి సంబంధించిన ఒక సంస్థ, వాళ్ళు మహావతార్ నరసింహ అనే ఒక సినిమాని 3D ఇదిలో వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. 25 అది రిలీజ్. ఎవరు చేస్తున్నారు? గీతా ఆర్ట్స్ వాళ్ళు తెలుగులో చేస్తున్నారు. అది కూడా పాన్ ఇండియా లాగా, హిందీ, కన్నడ, తమిళ్, ఏమంటారు, మలయాళం కూడా ఉందేమో, తెలుగులో ఎలాగ వస్తుంది. అంటే నేనంటాను, అసలు మనం చిత్ర పరిశ్రమ ఫస్ట్ నుంచి చూసుకుంటే కనుక అయితే గత 6 దశాబ్దాలుగా లేకపోతే ఇంకా ఎక్కువ ఒక్కొక్క హీరో 10 సినిమాల దగ్గర నుంచి 16 సినిమాలు, 18 సినిమాలు చేసిన సంవత్సరాలు ఉన్నాయి ఒక్కొక్క సంవత్సరంలో. సో అప్పుడు మనకి చెప్పుకోవాలంటే ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు మహామహులే ఉన్నారు. ఇంతమంది ఇన్ని సినిమాలు చేసి ఇన్ని సినిమాలు రిలీజ్ అయ్యి ప్రజలు చూసేవాళ్ళు ఆ రోజులు. అప్పుడు ఈ కొట్లాట లేదుగా. అంటే ఎక్కడ కొట్లాట వచ్చేదంటే, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక సినిమా తీస్తే కృష్ణ గారు దాన్ని కాంట్రడిక్ట్గా తీస్తే అక్కడ కొట్టుకున్నారు తప్ప, ఓన్లీ నాకు గుర్తున్నంత మటుకి దేవదాస్ సినిమా, కృష్ణ గారు చేసిన దేవదాస్ కూడా బాగుంటుంది. అంటే మనం కంపేర్ చేయకూడదు. మీరు నాగేశ్వరరావు గారి దేవదాస్ తోటి కృష్ణ గారిది కంపేర్ చేయకపోతే కృష్ణ గారి దేవదాస్ కూడా బాగుంటుంది. కానీ నాగేశ్వరరావు గారు పని కట్టుకుని ఆయన దేవదాస్ రిలీజ్ చేశారు అంటారు. సో అట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ తప్ప ఎప్పుడు కూడా ఫ్యాన్స్ కొట్టుకోవటం అనేది లేదు ఈ రకంగా. అంటే సోషల్ మీడియా కూడా అప్పుడు లేదనుకోండి. సో సినిమాలు బాగా హిట్ అయ్యాయి, వీళ్ళు పెద్ద పెద్ద హీరోలుగా నిలిచారు, ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఏ రోజు ఇట్లాంటి గొడవలు జరగలేదు. మహా అయితే ఏం జరిగేది, ఒక కట్అవుట్స్ చింపుకోవటం, ఏదో చిన్న చిన్నవి ఏమైనా జరిగాయి. మనకి గుర్తున్నంత మటుకి మేజర్ ఇన్సిడెంట్స్ మనకు తెలియదు. తర్వాత మళ్ళా నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసి బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఇట్లా వీళ్ళందరూ వచ్చారు. అంటే మీకు జనరేషన్ వైజ్ వస్తూనే ఉన్నారు, సినిమాలు చేస్తూనే ఉన్నారు, ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఎక్కడా కూడా మీకు ఈ గొడవలు అనేది లేదు. మరి ఇప్పుడు ఎందుకు ఈ గొడవలు అక్కర్లేదంటాను నేను. అంటే ఫ్యాన్స్ అనుకోవచ్చు, ఈ సినిమా రిలీజ్ అవుతుంది, మా సినిమాకి ఇది అడ్డంక, లేకపోతే ఈ సినిమా వల్ల దీని ఏమంటారు వచ్చే కలెక్షన్స్ తగ్గిపోతాయా అనేది ఉండదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారికి ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇంకా డబల్ ప్లస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఓ పక్క ఆయన డెప్యూటీ సీఎం, ప్లస్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ పాలిటిక్స్. ఎట్ ద సేమ్ టైం సినిమా వస్తుంది ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. సో అందరికీ ఒక ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో గీతా ఆర్ట్స్ రిలీజ్ చేశారు అంటే వాళ్ళ నిర్మాణ సంస్థ, వాళ్ళు నిర్మాతలుగా వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. సో నేననేది ఇక్కడ కాంపిటీషన్ అనేది నాకు కనిపించలేదు. ప్రజలకి నచ్చితే మహావతార్ నరసింహ కూడా చూస్తారు. రెండింటి ఇప్పుడు ఏమండి, కొనుగోలు పెరిగింది, డబ్బు పెట్టుబడి పెట్టే సామర్థ్యం కూడా ప్రజల్లో పెరిగింది. కాబట్టి చూస్తారు అంతే. నచ్చితే 2 సినిమాలు చూస్తారు, నచ్చలేదు హరిహర వీరమల్లు ఒకటి చూస్తారు. కాబట్టి దీన్ని నేను స్పర్ధగా చూడటంలే. కాకపోతే ఏంటంటే గతంలో లాగా వీళ్ళు ప్రతి ఈవెంట్లోనూ కలుసుకోవట్లేదు,
కుటుంబంలో జరిగే ఫంక్షన్స్లో కూడా ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. అది వాళ్ళ వ్యక్తిగతాలండి. మనం అసలు ప్రతిదాన్ని మనం ఇప్పుడు ఇంకొకటండి, మీరు కనుక సినిమా హీరోస్ కాదు, హీరోయిన్స్ కాదు మనం తీసుకున్నామంటే వాళ్ళ గురించి మంచిగా మాట్లాడినంతసేపు దే ఆర్ హ్యాపీ. మనం ఒక చెడు కానీ వాళ్ళ ఇంటికి సంబంధించి ఒక నెగిటివ్ కానీ పోస్ట్ అంటే మనం దాన్ని ఎక్స్పోజ్ చేసినప్పుడు దే ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ దట్, బికాజ్ వెన్ దే గాట్ సమ్ గుడ్ నేమ్ వాళ్ళు అది భరించలేకపోతున్నారు. అంటే నేను అది తప్పులు నేను మాట్లాడటలే, కానీ దే హ్యావ్ టు టేక్ బోత్ వేస్. ఇప్పుడు నా గురించి ఇంత మంచిగా ఎక్స్పోజ్ చేసినప్పుడు ఒక చిన్న చెడు ఉంటే వాళ్ళు చెప్తే నేను ఎందుకు దాన్ని సీరియస్గా తీసుకోవాలని కూడా వాళ్ళు ఆలోచించాలి. బికాజ్ వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చేసాక ఇవన్నీ అసలు ఏం మ్యాటర్ కాదండి వాళ్ళకి. అంటే ఎనీ హీరో, ఎనీ హీరోయిన్, ఎనీ సంస్థ నేను మాట్లాడుతున్నా. కాబట్టి ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు కావచ్చు, మహావతార్ నరసింహ కావచ్చు, ఈ రెండు కూడా కాంపిటీషన్ అని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి ఇది వచ్చినా, లేదు మీరు చెప్పినట్టు గీతా ఆర్ట్స్ నుంచి వాళ్ళ నిర్మాణ సంస్థ నుంచి లేకపోతే వాళ్ళ కాంపౌండ్ నుంచి అది వచ్చినా కూడా పెద్ద కాంపిటీషన్ అని నేను అనుకోవట్లేదు. ఏ సినిమా రేంజ్ ఆ సినిమాదే, ఏ సినిమా ఎలా ఆడాలో అలాగే ఆడుతుంది. ఈ హోంబలే ఫిలిమ్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఇంతకుముందు కాంతారా చేశారు, కేజీఎఫ్ చేశారు, సలార్ చేశారు, అవి పెద్ద హిట్ అయ్యాయి. సో అదే రకంగా మహావతార్ నరసింహ కూడా హిట్ కావచ్చు. కాకపోతే అది కొంచెం పౌరాణికం అనిపిస్తుంది కాబట్టి ఇది మీకు చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా హరిహర వీరమల్లు. తెలంగాణలో ఒక సాయన్న అనే ఒక వ్యక్తికి సంబంధించింది. కాబట్టి ఈ రెండు కాంపిటీషన్ ఏ రకంగానూ కాదు, అంటే దేని జోనర్ దానికే ఉంది. కాబట్టి ఫ్యాన్స్ కొట్టుకుంటారని నేను అనుకోను. ఏదైనా కూడా ఆరోగ్యకరమైన పోటీ ఉండాలనేది నా ఉద్దేశం. ఆ రకంగా రెండు సినిమాలు కూడా ఖచ్చితంగా హిట్ అవుతారని నేను అనుకుంటున్నాను.